రోజు మందు తాగడం వల్ల ఫస్ట్ లివర్ చెడిపోతుంట బ్రో, దాని తర్వాత కిడ్నీలో, ఆ తర్వాత హార్ట్, తర్వాత ఈ విధంగా ఒక్కొక్కటిగా చెడిపోయి కేవలం 50 సంవత్సరాలకే చచ్చిపోతామంట బ్రో. మొన్న నేను న్యూస్ పేపర్ లో చూసా. అప్పటి నుంచి మానేసా. ఏంటి మందు తాగడమా? కాదు, న్యూస్ పేపర్ చదవడం. హలో, చెప్పు, ఏమైంది? వస్తాను, అయిపోయింది. నేను పోయేస్తా. పో, ఎప్పుడు ఊర్లు పట్టుకొని తిరగడమే కదా నీ పని. అవును, తిరుగుతా. ఇప్పుడు ఏమైంది? నీకు అదే పని కదా, నా ఇంట్లోకి రావాకు. ఇప్పుడు ఏమైందిరా నీకు? ఏం కావాలరా నీకు? ఫ్రెండ్స్ అని తిరుగుతా ఉంటావు. ఇప్పుడు నీతో ఒకడైనా ఉన్నాడా? అవును, ఇప్పుడు ఒక్కడు కూడా నాతో లేడు. అయితే ఏంది? అదిరా నీ బ్రతుకు. నీకన్నా కుక్క బాగా బ్రతుకుతుంది కదరా. అవునరా, నాకన్నా కుక్క బాగానే బతుకుతుంది. అయితే ఏంది ఇప్పుడు? సరే, ఇంకా నేను పోతానా, నన్ను డిస్టర్బ్ చేయకు. పో, వాళ్ళకేం మోసం చేసావో అందుకే అనుకుంటా నీతో ఎవరు లేరు. మోసమా? ఏంది మోసం రా? ఎవరికన్నా బాగాలేనప్పుడు ముందు నీ చూసుకున్నది అది మోసమారా? అందరు నా వాళ్ళు అనుకున్నారా? అది మోసమా? వాళ్ళు చేసిన తప్పుల్ని నా మీద వేసుకున్నారా? అది మోసమా? వాళ్ళ ఇంట్లో కష్టం వస్తే ఆ కష్టాల్లో కూడా ఉన్నారా? అది మోసమా? లేని సంబంధాన్ని అంటి కలుపుకొని అందరు నా వాళ్ళు అనుకోవడము అది మోసమైనారా? మేమిద్దరం ఏడ్చినప్పుడు నా కన్నీళ్లు కూడా ఆపుకొని వాని కన్నీళ్లు తుడిచినా అది మోసమైనారా? చెప్పన్నా, మోసం చేసిన అంటున్నావు. ఇదేనా నేను చేసిన మోసం? అవును కదా. ఎందుకు ఇప్పుడు ఎవరు లేరు నీతో? ఏమో, ఎవరున్నా లేకున్నా ఇప్పుడు వాళ్ళకి మళ్ళీ కష్టం వస్తే మళ్ళీ నిలబడతా. అది నా క్యారెక్టర్. వాళ్ళు నన్ను మర్చిపోయినా కానీ కొన్ని రాతలు నాకు ఎప్పుడు గుర్తు చేస్తూనే ఉంటాయి. నువ్వు మోసం అంటున్నావు కదా, ఆ దేవుడు నా తలరాత ఇలా రాశాడు. అందుకే నేను ఒంటరిగా ఉన్నా. ఇప్పుడు ఒకప్పుడు అందరం కలిసి ఉన్నామంటే, ఇప్పుడు దూరమైనామంటే ఆ దేవుడు రాసిన రాతలో కూడా మోసం ఉంది కదన్నా. నాకైనా ఇప్పుడు ఆ దేవుడి మీద కూడా కోపం లేదు. ఒకరోజు నేను పోతే అన్నీ అర్థం చేసుకొని నా కోసం వస్తారు. అది నేను సంపాదించుకున్న సంపాదన.